హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే రీసెంట్ వీడియోసే అనమాట. అంటే ఫ్రైడే రోజు వీడియో అండి ఇది. సో ఈరోజు వచ్చేసరికి ఇక్కడ టిఫిన్ కోసం అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ పిల్లలకి స్కూల్ అయితే ఇప్పుడు ఉంది కదా, అందుకని చెప్పేసి తొందరగా అయితే బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేస్తూ ఉన్నాను. అలాగే ఇంకా ఊరెళ్ళే పని కూడా ఒకటి అర్జెంటుగా పడిందనమాట అనుకోకుండా. అందుకని చెప్పేసి ఫాస్ట్గా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. సో ఇంకా మీదట ఈ ఛానల్లో అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. తప్పకుండా నన్ను ఆదరించి మీరు దగ్గరకు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసి నన్ను అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే ఈ ఛానల్లో కూడా నన్ను సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నానండి. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయని చెప్పి, అందుకని చెప్పి లైక్ చేయమని అడుగుతూ ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో ఫ్యూచర్లో అయితే మీకు మంచి మంచి వీడియోస్ అనేది నేను ఇంకా మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఇక్కడైతే ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా, సో ఫ్రైడే కాబట్టి మా హస్బెండ్ అయితే ఇక్కడ తోరణం కట్టి వేపాకులు అవి వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఫ్రైడే కూడా మేము ఈ విధంగా గడపకైతే అంటే పువ్వులు మాల వేసి అలాగే వేపాకు అనేది వేస్తామన్నమాట. ఫ్రైడే అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి ఏముంటాయంటే రెడ్ కలర్ శారీస్ కానీ, అలాగే వేపాకు, ఇంకా బెల్లం పొంగలు ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా అమ్మవారు. అలాగా నేను ప్రతి ఫ్రైడే కూడా ఇట్లా గడపలకి పువ్వులు వేసి వేపాకు పెడుతూ ఉంటాము. అండ్ ఇంటి ముందంతా కూడా కల్లాపి అనేది ఏం చల్లలేదండి. ఎందుకంటే ఈ మధ్య డైలీ కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. రెగ్యులర్గా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వస్తుంది. ఆ తర్వాత ఒక 3 o'clock అట్లా వర్షం స్టార్ట్ అయిపోతుంది అనమాట. లేకపోతే నైట్ ఫుల్ వర్షం పడిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పేడ వేసి అలకాలి కదా ఇంటి ముందు. అట్లా అలికామంటే మళ్ళీ గజిబిజిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి అలకకుండా జస్ట్ నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసుకున్నాము. ఇంకా అలాగే ఇక్కడ చెట్ల దగ్గర అంటే తులసి కోట అయితే ఉంది కదా, అక్కడంతా కూడా నీళ్లు పోసి అయితే కడిగి శుభ్రం చేసేసుకొని మంచిగా పసుపు కుంకుమ ఎర్రమట్టి బొట్లు అయితే పెట్టేసుకొని అయితే అలంకరించేసాను. ఎంత కలగా ఉందో కదండి చూస్తుంటే. సో ప్రతి ఫ్రైడే కూడా నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట. మండే ఫ్రైడే 2 days మాత్రం తప్పకుండా చేస్తాను. అండ్ అలాగే ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ఒకేసారి మార్నింగే ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో ఊరు వెళ్ళాలని చెప్పేసి అందుకని చెప్పేసి ఒక పక్కన అయితే అంటే రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయ పులుసు చేసేసి ఇంకా ఉప్మా చేసేసామంటే టిఫిన్ లంచ్ రెండు రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పిల్లలు స్నానం చేసుకొని రాగానే వాళ్ళకి ఇంకా జడలు వేసి రెడీ చేసేసామంటే కరెక్ట్గా 8:20కి అంతా స్కూలు. సో ఆ టైంకి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. ఇంకా చింతపులుపు అనేది పోస్తూ ఉన్నాను బెండకాయ పులుసులోకి. ఇంకొక 5 minutesలో మనకి పులుసు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఉప్మా కూడా 5 minutes పడుతుందిలేండి, ఈజీనే కాబట్టి ఇంకా ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసుకొని అయితే ఇంకా వాళ్ళకి పెట్టి పంపించేసేయడమే. ఎక్కడైనా ఊరు వెళ్ళాలి అంటే మాత్రం నాకు ఇలాగే ఉంటుంది పని. ఊరు వెళ్ళాలనే కాదు, ఊరు వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా చిన్న పనులు ఉంటాయి కదా మనకి, అలాంటివి మార్నింగ్ టైంలోనే పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా హడావిడి అనేది నాకు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ప్రతిరోజు కూడా మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock నేను అలారం పెట్టుకొని మరీ లేచేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు భయం అనమాట. అంటే టైం అయిపోతుందేమో, పిల్లల్ని అక్కడ నిలబెట్టేస్తారేమో స్కూల్లో లేట్ అయిందని చెప్పేసి అలా అని చెప్పి నేనైతే చిన్నప్పటి నుంచి అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ అయితే ఒక 1/2 hour ముందే రెడీ చేసేసేవాళ్ళు మమ్మల్ని. మేము అందరి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా అందరి ఇంటి దగ్గరికి బ్యాగ్ తగిలించుకొని వెళ్ళేసి అయితే వాళ్ళు రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా నాకు కూడా ఇదే అలవాటు వచ్చేసింది. అమ్మలాగే తొందరగా అన్ని పనులు చేసేసుకోవడం కానీ, తొందరగా నిద్ర లేచి అలాగే పిల్లల్ని ఒక 1/2 hour ముందే రెడీ చేసేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నేను మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అలా మా పిల్లలు కూడా నేను చెప్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు కూడా కానీ ఒక అడుగు ముందు ఉండాలి మనం ప్రతి దాంట్లో కూడా. ఎప్పుడు అన్ని పనులు లేట్ అని చెప్పి లేట్గా చేయకూడదు. స్కూల్కి అనేది పర్ఫెక్ట్గా టైంకి వెళ్ళిపోవాలి. ఒక 10 నిమిషాల ముందైనా వెళ్ళి స్కూల్లో ఉండాలన్నమాట. ప్రేయర్కి ముందే వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. అలాగే మా పిల్లలు ఒక 6-6:30కి నిద్ర లేచేస్తారు. అండ్ లేచిన తర్వాత స్కూల్కి రెడీ అయిపోతారు అనమాట. లేచిన వెంటనే స్నానాలు చేసేసుకొని ఇంకా యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోతారు. ఈరోజు అయితే మా అమ్మాయికి ఫస్ట్ టైం ఇలాంటి చుడిదారు యూనిఫామ్ అయితే కుట్టించాము. అంటే ఇన్ని రోజులు 6th అంటే ఇప్పుడు 7th వెళ్తుంది కాబట్టి చుడిదార్ అనమాట. ఇంతకుముందు స్కర్ట్ వేసుకొని వెళ్ళేది.
సిక్స్త్ వరకు కూడా స్కర్ట్ ఉన్నింది తనకైతే. అండ్ పెద్దమ్మాయి అయితే 2 ఇయర్స్ నుంచి చుడిదార్ వేసుకుంటోంది. చిన్నమ్మాయి ఫస్ట్ టైం అనమాట. చాలా కొత్తగా అనిపించింది నాకే చూస్తూ ఉంటే. అందుకే మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట. చిన్నమ్మాయి చుడిదార్లో ఎలా ఉంది అని చెప్పండి అని చెప్పేసి. చాలా చాలా ముద్దుగా క్యూట్గా అనిపించింది. అండ్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, ఇలాంటి చూడిదార్స్ వేసామంటే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. తనకి ఎప్పుడు జీన్స్, తర్వాత మిడ్డీ ఇలాంటి షార్ట్స్ ఎక్కువ వేసి 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 ఇలాంటి చూడిదార్ ఫుల్గా వేసేసరికి ఒక రకంగా అనిపించింది. బట్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఏమేమి చేశానని చెప్పి అయితే చూపిస్తూ ఉన్నాను. ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను, అలాగే బెండకాయ పులుసు. అండ్ ఇంక ఇది చట్నీ ఉంది ఉప్మా కోసం అని చెప్పేసి నైట్ చేసున్నాను, అదే మార్నింగ్కి పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఈ లంచ్ బ్యాగ్స్ అయితేను 2 కొనుక్కున్నారు. అంటే లాస్ట్ ఇయర్ ఉన్నాయి, కాకపోతే అవి కొంచెం పాడైపోయాయి అనమాట, అడుగంతా కూడా పోయాయి. అందుకని చెప్పి ఈసారి కొత్తవి కొంచెం పెద్ద సైజు కొనుక్కున్నారు. ఎందుకంటే మనం అమావాస్య పూజకి ఎక్కువగా తలగలు వేస్తూ ఉంటాం ఇంట్లో. అలాంటప్పుడు కానీ మిగతా టైంలో ఎప్పుడైనా కొంచెం అంటే అన్నం సాంబారే కాకుండా కొంచెం వెరైటీ ఫుడ్ ఎప్పుడైనా చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు లంచ్ బ్యాగ్స్ సరిపోవు, అందుకని చెప్పేసి కొంచెం పెద్దవే తీసుకున్నారనమాట. ఈసారి ఒక 4-5 బాక్సెస్ పట్టేలాగానే తీసిచ్చాను. కొంచెం అమావాస్య పూజలప్పుడు ఒక 5-6 ఐటమ్స్ అయితే చేస్తాం కదా వంటలు, అవన్నీ ఇచ్చి పంపించడానికి అనమాట. మా ఇంట్లో అమావాస్య తలకి వేస్తామంటే ముందు రోజే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి పంపిస్తూ ఉంటారు, రేపు మీ ఇంట్లో పండుగలాగా జరుపుతారు, వంటలన్నీ చేస్తారు, అన్నీ తీసుకొని రండి అని చెప్పేసి. సో అలాగైతే ఇంకా నేను వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటానన్నమాట, వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్స్కి. ఇంకా పిల్లలకైతే లంచ్ అంతా ప్రిపేర్ చేసి టిఫిన్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి అన్నీ అరేంజ్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని కూడా ఏం లేదులే అనుకున్నప్పుడు ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా రిలాక్స్గా అయితే మంచిగా బూస్ట్ అయితే కలుపుకున్నాను. కాఫీ టీ అయితే కాదులేండి, బూస్టే కలుపుకున్నాను అనమాట. ఇంకా బూస్ట్ అయితే తాగుతూ కూర్చున్నాను. మా పిల్లలు అయితే ఇంకా జడ వేయాలి, వాళ్ళు అక్కడ లోపలైతే రెడీ అవుతూ ఉన్నారు. సో అదనమాట. ఇంకా నేనైతే బూస్ట్ తాగేశాను, పిల్లలు కూడా ఇంకా వచ్చారనమాట జడలు వేసుకోవడానికి. సో ఇక్కడైతే నేను మా చిన్నమ్మాయికి జడలు వేస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే ఒక టిప్ అండి, టిప్ అంటే టిప్ కాదు, కాకపోతే ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చూపిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలాగా తలస్నానం చేయించినప్పుడు కొంచెం జడ అంటే తల అనేది తడిగా ఉంది అనుకున్నప్పుడు ఇలాగా హెయిర్కి అనేది ఖచ్చితంగా రిబ్బన్స్ వేసి పంపించాలి అనే కొంచెం రూల్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా తలస్నానం చేసినప్పుడు తల ఆరడానికి ఈజీగా ఉంటుంది, అలాగే రిబ్బన్స్ కూడా వేయొచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా జడ అనేది దువ్వేసుకొని ఒక హెయిర్ బ్యాండ్ అనేది టైట్గా వేసేయండి. వేసేసిన తర్వాత రిబ్బన్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే రిబ్బన్ని ఒక 3 టైమ్స్ అట్లా చుట్టి దానికి ఒక ముడి పెట్టి మళ్ళీ ఫ్లవర్ అనేది వేయండి. రిబ్బన్తో మనం ముడి వేస్తాం కదా, అట్లా ఫ్లవర్ అనేది వేసామంటే రిబ్బన్స్ వేసిన ఫీలింగు ఉంటుంది, అలాగే జుట్టు టైట్గా ఉంటుంది, ఇంకా తడిగా ఉన్న హెయిర్ కూడా మంచిగా ఆరిపోతుంది అనమాట. సో చూసారా, ఇలాగైతే నేను జడలు వేశాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుంది, అండ్ చూడడానికి కూడా బాగుంటుంది రిబ్బన్స్ తోటి. ఇంకా పెద్దమ్మాయి అయితే 9th క్లాస్ కదండి. సో తప్పకుండా హెయిర్ అనేది లూజ్ హెయిర్ వేసుకొని వెళ్ళకూడదు, ఖచ్చితంగా రిబ్బన్స్ కట్టుకొనే వెళ్ళాలి, అది కూడా కింద వరకు జడ అల్లి రిబ్బన్స్ అయితే పెట్టి పంపించాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా తప్పకుండా వేరే ఆప్షన్ లేక హెయిర్ డ్రైయర్ తోటి అయితే ఇంక ఇక్కడ హెయిర్ అనేది డ్రై చేస్తూ ఉన్నాను. సో తనకి ఇంకా హెయిర్ డ్రై చేసేసిన తర్వాత మంచిగా అల్లేసి అయితే రిబ్బన్స్ కట్టేసి పంపిస్తానన్నమాట. సో ఇంకా పిల్లలు అయితే రెడీ చేయడం అన్నీ అయిపోయింది. ఇంకా మా చిన్నమ్మాయి అయితే దీపం వెలిగిస్తూ ఉంది తులసికోట దగ్గర అయితే. ఎందుకంటే నేను వీళ్ళనిద్దరిని రెడీ చేసి కొంచెం వీళ్ళని స్కూల్కి పంపించి ఆ తర్వాత కిచెన్లో కొంచెం గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ కడిగి స్టవ్ కడిగేసి ఆ తర్వాత స్నానం చేసుకొని దీపం పెట్టాలంటే కొంచెం లేట్ అయిపోతుంది. సో మరి ఒక 8 పైన అయిందంటే కొంచెం తులసికోట దగ్గర దీపారాధన అనేది చేయకూడదు కదా ఎండెక్కిపోయిన తర్వాత. కొంచెం మనం చెప్పాలంటే అర్లీ మార్నింగ్ అంటే ఒక 5 నుంచి 7 లోపే మనం తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవాలి, అప్పుడు చాలా మంచిదన్నమాట అలా చేసుకోవడం వల్ల. కాకపోతే నాకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కుదరదని చెప్పేసి ఇంకా ఈరోజు మా చిన్నమ్మాయి దగ్గర అయితే పెట్టిస్తూ ఉన్నాను. టైం అయితే ఒక 7:50, 8 ఆ టైం అట్లా అయి ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం తొందరగా అయితే పెట్టించేసాను. అలాగే ఇంట్లో దీపం అంతా కూడా మా హస్బెండ్ పెట్టేశారనమాట ఈరోజు. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం కూడాను నేనే ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేయడం చాలా మంచిది. కాకపోతే నేను రెగ్యులర్గా మేము నిత్య పూజ అనేది నేను కానీ ఆయన కానీ చేస్తూనే ఉంటాం, ఎవరికి కుదిరితే వాళ్ళు తొందరగా.
నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో అన్నీ ఒకేసారి అయితే పెట్టేసుకున్నాను పనులన్నీ. అందుకని చెప్పేసి ఇంకా ఆయన అయితే కలశం అవి పెట్టేసి, మాకు అలవాటేనండి ఇంట్లో, నేనైనా మా హస్బెండ్ అయినా పూజలు అనేది ఎవరైనా సరే మంచిగా చేసుకుంటాము. అలాగే దేవుడికి కూడా చూడండి పువ్వులన్నీ కూడా ఆయనే డెకరేషన్ చేసుకున్నారు అండ్ కలశం అంతా కూడా ఆయనే పెట్టారనమాట. మంచిగా పూజ అంతా చేసేసుకున్నారు అండ్ పిల్లలు కూడా దేవుడికి దండం పెట్టుకొని అయితే ఇంకొచ్చేసారనమాట. సో నేనైతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అంతా కూడా కట్టేశాను అండ్ ఇంకా స్పూన్స్ అవి పెడుతూ ఉన్నాను. ఎందుకంటే స్కూల్లో చేత్తో తినే అంటే రూల్ లేదనమాట, చేత్తో తిననివ్వరు. అందుకని చెప్పేసి స్పూన్స్ రెగ్యులర్గా పెట్టాలి. అందుకని చెప్పేసి మర్చిపోకుండా ప్రతిరోజు కూడాను స్పూన్స్ అనేది పెట్టి పంపిస్తూ ఉంటాను. అలాగే ఈ నాప్కిన్స్ అయితే నేను చిత్తూరు రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను అండ్ ఇంకా వాటిని కూడా పెట్టేశాను. సో కలర్ అయితే బాగా నచ్చాయి అండ్ ఇవి మంచి లైఫ్ కూడా వస్తాయన్నమాట. కలర్ పోవడము అలా ఏం లేదు. సైజు కొంచెం వాళ్ళకి కరెక్ట్గా సరిపోయే సైజే ఒళ్ళో వేసుకొని ఇంకా బాక్స్ పెట్టుకొని తినేయడమే అనమాట. నాప్కిన్స్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటే కూడా బాగుండేది, కాకపోతే ఈ కలర్ నచ్చింది, ఈ కలర్లో ఈ సైజే ఉన్నాయి, అందుకే ఇంకా అవే తీసుకోవాల్సి వచ్చింది, వేరే ఆప్షన్ లేక. సో ఫైనల్గా లంచ్ బాక్స్ అంతా రెడీ చేసి అయితే టేబుల్ పైన తీసుకెళ్ళి పెట్టేశాను. ఇంకా టైం అయితే ఉంది పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా వాళ్ళైతే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా మార్నింగ్ అంటే లంచ్ టిఫిన్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేశాను కదా, ఇంకా వాళ్ళు తిన్న ప్లేట్స్ ఆ తర్వాత వంట చేసినవి అవి ఉంటే ఇంకా అవన్నీ కూడా కడిగి పెట్టేసి ఒకసారిగా స్నానం చేసుకుందామని చెప్పేసి అయితే అవన్నీ కడుగుతూ ఉన్నాను. సో చూస్తున్నారు కదండి, మార్నింగ్ 4 o'clockకి లేస్తే ఈ టైంకి నాకు బ్రేక్ఫాస్ట్ అండ్ టిఫిన్ రెండు ప్రిపేర్ చేసేది అండ్ గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ క్లీన్ చేయడానికి నాకు ఒక 8:40 ఆ టైం వరకు పట్టిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళి స్నానం అవి చేసుకోవాలన్నమాట పిల్లల్ని పంపించేసి, ఎందుకంటే అమ్మ 9:30కి అంతా వచ్చేస్తారు. నేను అమ్మ ఇద్దరం కలిసి అయితే ఊరు వెళ్తున్నాము, అమ్మమ్మ వాళ్ళ ఊరికి అనమాట. సడన్గా వర్క్ అయితే పడింది, అందుకని చెప్పేసి ఇంకా ఊరు వెళ్ళాలి అంటే ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ పెట్టేసి వెళ్ళలేము కదా. సో అది అయ్యే పని కాదు. నీట్గా వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టాలి, ఇంక ఇంట్లో నీట్గా పెట్టేసి వెళ్తేనే వచ్చిన తర్వాత రిలాక్స్గా ఉంటుంది మైండ్, లేదంటే పిచ్చ కోపం వస్తుందన్నమాట ఇల్లు చూడగానే. బట్ నాకు ఇంట్లో లక్కీగా ఏంటంటే అల్లరి చేసే పిల్లలు కానీ, అంటే ఇల్లు మెస్సీగా చేసేసే పిల్లలు కానీ ఎవరు లేరు. సో ఇంకొకటి ఏంటంటే నేను ఊరికి పిల్లలు రాకముందే నేను మళ్ళీ ఊరికి వెళ్ళి వచ్చేస్తాను రిటర్న్ కూడాను, దగ్గరే అమ్మమ్మ వాళ్ళ హౌస్ అయితేను. సో అది ఇంకా పిల్లలు కూడా బయలుదేరేస్తారు కదండి, ఇంకా నేను కూడాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. అమ్మ కూడా కాల్ చేశారు. హాయ్ అండి. సో ఇప్పుడే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా టైం అయితే ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. సో ఇప్పుడైతే అంటే చెప్పాను కదా మీకు అర్జెంట్ వర్క్ అయితే పడిందనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే మళ్ళీ ఈరోజు వెళ్తున్నాము. సో అమ్మ నేను ఇద్దరం వెళ్తున్నాం అనమాట. అందుకే పిల్లల్ని కూడా కొంచెం తొందరగా రెడీ చేసేసి వంట అంతా చేసి మార్నింగ్ టిఫిన్కి ఉప్మా చేశాను అండ్ లంచ్కి అయితే బెండకాయ పులుసు చేసి రైస్ అయితే పెట్టేశాను అనమాట, తొందరగా అయిపోతుందని చెప్పి. సో వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా వాళ్ళతో పాటు ఇచ్చి పంపించేశాను అండ్ ఇంకా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో అమ్మ అయితే బస్ స్టాండ్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే బస్ స్టాప్కి వెళ్ళాలన్నమాట. సో ఇలాగైతే ఈరోజు బయట వెళ్ళాలంటే మాత్రం ఇన్ని పనులు చేసుకొని వెళ్ళాలి. ప్రతి ఆడవాళ్ళకి ఇదే సమస్యలు ఉంటాయి. సో అర్జెంట్ పని ఇంకా సడన్గా పోవాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంక తొందరగా పనులన్నీ ముగించుకొని అయితే బయలుదేరేస్తాను. సో నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా నేనైతే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకైతే బయలుదేరి వెళ్ళిపోవడం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.